జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ నేతలు కదం తొక్కారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. డీసీసీ ప్రెసిడెంట్ బుట్టా కరుణాకర్, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. విషయంలో విద్యార్థులు భారతదేశ ప్రభుత్వం మోడీ నిరంకుశ వైఖరి ఏదైతే ఉన్నదో మా భవిష్యత్తును మొత్తం కూడా పేపర్ లీకేజ్ చేసి ఏదైతే చురుకుగా చదివేటువంటి విద్యార్థుల భవిష్యత్తును మంటగలిపి ప్రజాస్వామ్యబద్ధంగా విద్యార్థులు పేపర్ లీకేజ్ విషయంలో నిరసన తెలియజేస్తున్నటువంటి సందర్భంలో విద్యార్థులకు ఈరోజు నిరసన తెలియజేయకుండా విద్యార్థులను అరెస్ట్ చేయడం, అతి దారుణంగా వాళ్ళను కొట్టడం, అదేవిధంగా పేపర్ లీకేజ్ చేసినటువంటి విద్యాశాఖ మంత్రి వెంటనే సస్పెండ్ చేయాలని వాళ్ళ యొక్క మెమోరాండం ఇవ్వడం సందర్భంలో వాళ్ళకు మద్దతుగా, విద్యార్థులకు మద్దతుగా ఈ నెహ్రూ కుటుంబం ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీ, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి ఒక కుటుంబంగా, వారి వారసుడుగా లోకసభ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి వద్ద నిరసన కార్యక్రమం, మరి పేపర్ లీకేజ్ కొరకు నిరసన కార్యక్రమం ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తుంటే మోడీ, అమిత్ షా లాంటి ఇద్దరు వ్యక్తులు వారి యొక్క ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతూ రాహుల్ గాంధీ గారిని ఒక ప్రతిపక్ష నాయకుడిగానే చూడకుండా పోలీసులతో నిరంకుశంగా అరెస్ట్ చేసి ముక్కుకు గాయమయ్యే విధంగా వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని మరి విరమింపదే దౌర్జన్యంగా, రాక్షసత్వంగా వివరించి అరెస్ట్ చేయడం, అరెస్టుకు నిరసనగా భారతదేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ జిల్లా కేంద్రాల్లో ఈరోజు శాంతియుతంగా అంబేద్కర్, గాంధీ స్టాచ్యూల దగ్గర ధర్నా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. లీకేజ్ విషయంలో విద్యార్థులు భారతదేశ ప్రభుత్వం మోడీ నిరంకుశ వైఖరి ఏదైతే ఉన్నదో మా భవిష్యత్తును మొత్తం కూడా పేపర్ లీకేజ్ చేసి ఏదైతే చురుకుగా చదివేటువంటి విద్యార్థుల భవిష్యత్తును